హాయ్ హలో నమస్కారం అండి. నేను మీ శ్రీవాణి. ఈరోజు మీకు ఎంతో రుచికరమైన ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ పప్పుచారుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సింది ఒక గ్లాస్ పప్పు నేను ఒక 1 అవర్ ముందే నానబెట్టుకొని పెట్టుకున్నాను. తర్వాత ఉడికించుకున్నాను. అండ్ వెజిటేబుల్స్ని కూడా ముందే కట్ చేసి పెట్టుకున్నాను. దానికి కావాల్సినవి మునక్కాయలు, పచ్చిమిర్చి, టమాటోస్ అండ్ ఉల్లిపాయలు, దొండకాయలు అండ్ క్యారెట్స్. ఇంకేమైనా అవైలబుల్గా ఉన్నాయి కానీ కట్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇవే ఉన్నాయి. ఇవే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ కరివేపాకును కూడా వేసుకోవాలి. పప్పును ఉడికించుకొని ఒక 10 మినిట్స్ అట్లా చల్లారబెట్టుకున్నాను. పప్పు చల్లారేలోపు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ ఆవాల్ని వేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు జీలకర్రని వేసుకోవాలి. ఒక 4 ఎండుమిరపకాయల్ని వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయల్ని వేసుకోవాలి. కొంచెం డీప్గా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది పప్పుచారులోకి. తర్వాత క్యారెట్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ని వేసుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పప్పుచారు అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత మునక్కాయల్ని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత టమాటోల్ని వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. అది మంచిగా మగ్గాలంటే ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టుకోండి. చల్లారిన తర్వాత పప్పుని మిక్సీ పట్టుకోండి మెత్తగా. చూడండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. మరీ మెత్తగా కాకుండా మరీ రబ్బుగా కాకుండా ఇలా నార్మల్గా మిక్సీ పట్టుకోండి. తర్వాత మూత తీసేసి చూడండి ముక్క కొంచెం ఉడికినట్టే. ఒక 50% ఉడికితే సరిపోతుంది వెజిటేబుల్స్ అన్నీ. తర్వాత కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల కారంని కూడా వేసుకొని కలుపుకోవాలి. నేను ముందుగానే చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాను. ఒక లెమన్ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేసుకోవద్దు. చింతపండు వాటర్ని కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేంత వరకు నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. ఒక 5-10 నిమిషాల వరకు ఆ చారు అనేది కారము ఉప్పు అన్నీ పట్టుకోవాలి. అలా మరగాలంటే ఒక 2-3 మినిట్స్ అట్లా మూత పెట్టి ఉంచండి. తర్వాత మూత తీసేసే వరకు ఇలా మరుగుతూ కనిపిస్తుంది కదా, ఆ మరిగిన చారులో మిక్సీ పట్టుకున్న పప్పుని వేసేయండి.
చారు మరిగిన తర్వాత చివరిగా సాంబార్ మసాలాని కూడా వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అట్లా ఉంచేసి గ్యాస్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఎంతో రుచికరంగా ఉండే పప్పుచారు మ్యాక్సిమం రెడీ అయిపోయినట్టే. చివరిగా కొంచెం చక్కెరని కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చక్కెర బదులు చక్కెర ఇష్టం లేని వాళ్ళు బెల్లంని కూడా వేసుకోవచ్చు. అది ఆప్షనల్ మాత్రమే. మీరు ఖచ్చితంగా వేసుకోవాలని మాత్రం నేను చెప్పను, అది మీ ఇష్టం. చూడండి రెడీ అయిపోయింది పప్పుచారు. వేడి వేడిగా ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. నేనైతే వేడి వేడి అన్నంలో ట్రై చేస్తున్నాను, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్లో అడగండి, నేను ఖచ్చితంగా మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. అలాగే కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ ఫర్దర్ నోటిఫికేషన్ కూడా మీరు వెంటనే పొందవచ్చు. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.